ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ గారి సినిమా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే అప్డేట్ ఏంటంటే బయట రాసుకుంటుంది, అది ఒరిజినాలిటీ మీరు చెప్పాలి. అన్లిమిటెడ్ కాల్ షీట్స్, అన్లిమిటెడ్ బడ్జెట్. అలా ఎప్పుడు ఉండదండి. బన్నీ గారు అంత ఖాళీగా ఎందుకుంటారు అన్లిమిటెడ్ కాల్ షీట్ ఇచ్చేయడానికి? అంటే ఆ సినిమాలో ఉన్న ఎసెన్స్ అదని చెప్తున్నారు. సినిమా కథ మంచి, ఐ మీన్ ఎత్తుకున్న టాపిక్ చాలా మంచి టాపిక్ కాబట్టి ఆయన 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు. మేము కూడా దాన్ని విజువల్గా స్క్రీన్ మీద తీసుకురావడానికి ఎంత అవసరమైనంత ఖర్చు పెడతామని, అంతే తప్పితే దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా, దాని ప్రకారం వెళ్తాం కదా. అంటే ఇప్పుడు వరకు మొన్న మీరు ఏదో ఇంటర్వ్యూలో నేను చూశాను, రాజమౌళి గారు టచ్ అయిన జానర్ కూడా టచ్ చేస్తున్నామని. ఆయన ఇప్పుడు వరకు టచ్ అయింది మైథలాజికల్ ఒకటే నాకు తెలిసినంత వరకు. అందుకే అదే టచ్ చేస్తామని చెప్పాను. సో మైథలాజికల్ ఏనా? కైండ్ ఆఫ్. సో అంటే భారతానికి సంబంధించిందా, రామాయణానికి సంబంధించిందా? నాకు తెలియదని అంత డీటెయిల్స్లోకి వెళ్ళా. ఇంకా నాకు జానర్ అన్నారు అంతే. అంతేగాని ఇంకా అంటే కథ మీకు చెప్పలేదా, లేదా రెడీ కాలేదా? ఇంకా నేను అంతే. ఇంకా హీరో డైరెక్టర్ గారు అందరూ, హీరో బన్నీ గారు త్రివిక్రమ్ గారు డిస్కషన్స్లో ఉన్నారు. సో ఇంకా మాకు చెప్పే అంతగా నేను ప్రెప్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ముందు చెప్తారు, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు అంతా చెప్తారు. సో దట్ నాకు ప్రెప్కి ఈజీ అవుతుంది అంతే. ఓకే, మైథలాజికల్ అయితే టచ్ చేస్తున్నారు హోప్ఫుల్లీ. హోప్ఫుల్లీ.